గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. సింహరాశి వారికి ఎన్నో పనులు అనుకుంటూ ఉంటారు, ఎంతో సాధించాలి అనుకుంటారు, ఏదో చేయాలి అనుకుంటారు, ఎంతో మందికి సహాయం చేయాలి అనుకుంటారు. అలాంటి సింహరాశి వారికి అనుకున్న పనులు ముందుకెళ్ళవు, ఏం చేద్దామన్నా ముడిపడదు, ఎక్కడ సింహం అక్కడే ఉంటుంది, కాళ్ళేమో గడపలు దాటం, కోరికలేమో కొండలు దాటుతుంటాయి. 10 మందికి మంచి చేయాలని ఆలోచన గొప్పది, కానీ దానికి తగ్గట్టు కార్యాచరణ అయితే ఉండాలి కదా. ఆ కార్యాచరణకి మనకి గ్రహాలు కూడా తోడుగా ఉండి సహకరించాలి. శని యొక్క దశందశ నడిచిన, గురి యొక్క దశందశ నడిచిన, కేతు యొక్క దశందశ నడిచినా కూడా పెద్దగా రాణించేది ఉన్నది మీ దాంట్లో. పుట్టినప్పుడు గోచార ప్రకారంగా చంద్రుల్లో రవి ఉన్నా మీకు కలిసి వస్తుంది, చంద్రుల్లో కుజుడు ఉన్నా కలిసి వస్తుంది, చంద్రుల్లో శుక్రుడు ఉన్నా కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీకు చంద్రుల్లో బుధుడు ఉన్నా కూడా బాగా కలిసి వస్తుంది. అంటే 12వ స్థానం అయినప్పటికీ కూడా పర్వాలేదు అనుకోవచ్చు. కానీ అంటే సింహరాశికి బుధ స్థానం 12 అవుతుంది, కన్యారాశికి అధిపతి కాబట్టి. కానీ మీ దాంట్లో ఈ దశలు ఈ ఒక గోచార ప్రకారం లేకుండా ఉన్న ప్రకృతి దోషాలు అంటారు. కాలసర్పదోషం, నాగదోషం, కుజ దోషాలు అంటే గ్రహ దోషాలు, మీ మీద ఏడ్చేటువంటి కళ్ళు, కుతంత్రాలు, వ్యసనాలు, రంది, అలానే నరదిష్టి, నరఘోష, ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇకపోతే మీరు పుట్టిన తర్వాత ఎన్నో రకాల దానాలు ధర్మాలు చేసుకుంటారు. ఇక మీదట మీరు సాధించాల్సింది ఏంటంటే మీరు చేసేటువంటి జాబులో గ్రోతింగ్ రావాలి. ఖచ్చితంగా మీరు 2 రకాలు చేస్తుంటారు, బిజినెస్, జాబ్ 2 రకాలు చేస్తుంటారు. కానీ మీకు చేసేటువంటి దాంట్లో కొంతమేర మీకు హైక్ రావాలి, ఉత్తీర్ణులు అవ్వాలి, మీరు జాబ్లో గుర్తింపు రావాలి, దీనికన్నా మంచి స్థానంలో ఉండాలి. అలా ఉంటేనే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు సాధించగలుగుతారు. కాబట్టి మీరేం చేస్తారంటే పంచలోహాలకు సంబంధించినటువంటిది దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రతిమ తీసుకోండి, లలిత అమ్మవారి యొక్క ప్రతిమ తీసుకోండి. చిన్న రూపున్న, వెండిలో ఉండాలి, చిన్న రూపున్న విగ్రహం ఉన్న తీసుకొని దాన్ని తీసుకొని మీరు గురువారం రోజు తీసుకోండి, చేయించండి. గురువారం రోజు తీసుకొని ఆ తీసుకున్నటువంటిది మీరు పూజ మందులు పెట్టి 3 రోజులు పూజించండి. ఆ 3 రోజుల పాటు మీరు శాకాహారులుగా ఉండాలి, నేల పడక చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఆ 3 రోజుల తర్వాత 3 రోజులు మీరు దేవుని దగ్గర పెట్టి ఏం పోల్చుకుంటారు, మీకున్న సమస్య ఏంది, మీకు కావాల్సింది ఏంటి. ఈ రెమెడీ మీకు దశాబ్ద కాలం వరకు కూడా ఇంక చేసే పనులు. ఇది చేస్తే ఇంకే రెమెడీ అవసరం. దీన్ని ఏం చేయాలి తెలుసా అండి, పాలలో వేసేసేయండి, కొంచెం తేనెలో కొంచెం వేసేయండి, దానికి గంధము, పసుపు, బొట్టు పెట్టండి. దాంతోపాటు పసుపు కొమ్ములు 2, గురి గింజలు ఒక 5, నిమ్మ పండులో ఉండేటువంటి గింజలు, నిమ్మకాయ ఉంటుంది కదా దాని లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, లక్ష్మీ గవ్వలు ఒక 4 తీసుకొని ముడుపు కట్టండి. ఈ 2 కూడా తీసుకుని వెళ్ళి లాకెట్ లేదా ప్రతిమ, అలానే ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో
సమర్పించండి. ఇదైతే ముడుపు ఆలయం ఎక్కడ చెట్టు గణిట్లో కట్టే ఉంటుంది మీ సమీపంలో, ఏ ఆలయం సరే కట్టండి. ఇది తీసుకెళ్ళి మీ ఇష్టదైవానికి కులదైవానికి దగ్గర పెట్టేయండి ఆలయం. ఇలా చేస్తే మీకు దశాబ్ద కాలం వరకు కూడా ఎలాంటి పరిహారం చేసుకునే అవసరం లేదు. చాలా అద్భుతంగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. ఎవరైనా మీ మీద తెలియక తెలిసి చెడు క్రియలు ఏమైనా చేయించుకున్నారు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్లు, మందు పెట్టుకోవడం అలాంటి ఏదైనా చేయించుండి మీ మీద చెడు వ్యసనంతో మిమ్మల్ని లాగేయాలని, మీరు నేల జారిపోవాలి అని, మీరు ఎతకూడదు అని, మీరు బాగుపడకూడదని చాలామంది మీ మీద చేయించే క్రియలు ఉంటాయి. అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలి కదా. మీరు ఏం చేయాలంటే వెండి గద, ఆంజనేయ స్వామి గద ఉంటుంది కదా, అది చిన్నదైనా సరే వెండిలో చేయించండి. ఇవన్నీ కూడా సొంత డబ్బులతో చేయాల్సి, అప్పు తీసుకొని చేయకూడదు. కష్టపడిన సొమ్మే కావాలి, మీ తెలివితేటలు సంపాదించిందే కావాలి. ఈ గదను చేయించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో కనుక ఏదైనా మంగళవారం రోజున 1 కిలో సింధూరం తీసుకొని దాంతోపాటు ఇది కూడా దానం ఇవ్వండి. స్వామివారి పాదాల చెంత పెట్టమని చెప్పండి. ఇలా చేసినట్టయితే మీరు ఎన్ని రకాల శని భగవానికి కానీ నవగ్రహాలది కానీ ఎన్నో రకాల నుండి మీరు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటే ఇవి దానం ఇచ్చినట్టయితే కనుక మీకు ఆ దారిద్ర్యం పోయేసి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మీ ఇష్టదైవం యొక్క కృపా కటాక్షలు మీ మీద ఖచ్చితంగా ఎలవెల్లా మీ మీద ఉంటాయి. ఈ యొక్క చిన్న పరిహారం మీకోసం చేయాలి. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాగా, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడో ఇప్పుడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకొని కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు. వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఏదో పట్టి పీకుతూ ఉంటుంది, ఏదో సమస్య. ఇంతవరకు పెళ్లి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతేనా జీవితం? కొంత ఉపశమనం కోసం కావాలి మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తర వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజ మందిరం పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యుబుల్. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేయించేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.